బయట చాలా చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడి వేడిగా చికెన్ ఫ్రై చేసుకుంటే అసలు ఏమన్నా ఉండిద్దండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే లంచ్లోకి పప్పు చేశానండి. ఇక ఈవినింగ్ అయ్యేసరికి అయితే మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చాడు. అదే టైంకి అయితే బాగా అయితే వర్షం పడుతుంది. ఆ చికెన్తో అయితే ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అండి. ఇక ఎలా చేస్తున్నాను మీరు చూడండి. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మనం శుభ్రం కడి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉప్పు పసుపు వేసి అవి వాటర్ అంతా పోయేదాకా అయితే ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు చెక్క లవంగ యాలకులు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇందులో వేసేవన్నీ మనం పచ్చివే ఉపయోగిస్తున్నామండి. ఎలాంటి పొడులు అయితే ఉపయోగించట్లేదు. ఇది కొంచెం పాతకాలపు స్టైల్ అనుకోనండి. ఇక మనం వేసిన పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగైతే ఒకసారి అయితే కలుపుకోవాలండి. అది కొంచెం వేగిపోయినాక ఇందులో అయితే నేను పొద్దున కొత్తిమీర వేసుకొని అది కూడా ఒక 5 నిమిషాలు వేగినాక లాస్ట్లో అయితే కారం అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం అడిగంటిద్ది, ఎందుకంటే అన్ని పచ్చి వేసాం కాబట్టి. వేడి వేడి అన్నం వండుకొని ఇక తింటే అయితే ఇక ఆహా సూపరో సూపరు. బాయ్ అండి, వెళ్ళొస్తా.